యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నకరేకల్లో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సెప్టెంబర్ 2న అన్ని గ్రామాల్లో జెండా పండుగ జరుపుకోవాలని పిలుపు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నేతల ధర్నా. కేసీఆర్ అభివృద్ధి ప్రకటనలు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి. పుట్టపర్తిలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీకృష్ణుడి జీవిత అంశాలపై నాట్య ప్రదర్శనలు. నారాయణపేట జిల్లా జాతీయ క్రీడా దినోత్సవం. క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలన్న కలెక్టర్. యాదాద్రి జిల్లా రాజుపేట మండలంలో భారీ వానలు. దోసల వాగులో యువతులు గల్లంతు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణ కేంద్రంలోని KRL ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నకరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ శాసనమండలి చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్రావు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికలపై నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన విధి విధానాలను ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ 2వ తేదీన అన్ని గ్రామాల్లో జెండా పండుగను జరుపుకోవాలని వారు తెలిపారు. పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు పిలుపునిచ్చారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే వారికే కమిటీలలో ప్రాధాన్యత ఇస్తామని వారు స్పష్టం చేశారు. రైతులకు ఉచితంగా ఇచ్చే కరెంటు కానివ్వండి, అదేవిధంగా ఇలా జనాలు ప్రతి వ్యవసాయ ఎకరానికి నీరు అందించే కార్యక్రమం కానివ్వండి, పేద వర్గాలు పెళ్లిళ్ళు చేసుకుంటుంటే నేనున్నానని సోమర పైకి రమ్మని చెప్పే కదా పంపిణీ చేసే కార్యక్రమం కావచ్చు. ఈరోజు భారతదేశంలో ఇంకా లేని విధంగా మనం చేసే పెన్షన్ల కార్యక్రమం ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా 200, 500, 300 ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో పేద వర్గాలకి కొడుకులు బిడ్డలే నిస్సాయంగా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2000, 3000 పదార్థం ఇచ్చే కార్యక్రమం కావచ్చు. ఈరోజు బ్రహ్మాండంగా పేద వర్గాలకు మన గురుకులలో పెట్టి దాదాపుగా 290 స్కూళ్ళు ఉండే ఆనాడు ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక 900 పై చిలుకున్న గురుకులాలను పెట్టి ఈరోజు పేద వర్గాలకు మైనార్టీ గురుకులాలు కావచ్చు, బీసీ కానీ అదేవిధంగా SC, ST కానీ గురుకులాలను పెట్టి ఈరోజు ప్రతి పేద వర్గానికి విద్యను అభ్యసించే కార్పొరేట్ స్థాయిలో విద్య ఉండాలనే ఆలోచనతోటి విద్యను అభ్యసించే కార్యక్రమం కావచ్చు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతుంటే సంక్షేమ పథకాలు ఇలా భారతదేశంలో ఒక దిక్సూచిగా ఒక మైండ్ లైన్గా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మనం శంకుస్థాపన చేసుకున్నాం. అలాగే సుమారు 8-10 కోట్ల రూపాయలు ఈనాడు వైకుంఠ ధామాలు కానీ నకరేకల్ మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. అట్లనే మూసి కుడి కాలువ మరమ్మతులు కూడా చేపించేటువంటి కార్యక్రమం జరుగుతున్నది. అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇచ్చింది మనమే. అన్ని గ్రామాల్లో మరి మిషన్ కాకతీయ చెరువులు తీసింది మనమే. ఏ కార్యక్రమమైనా మనమే చేసినాము. ఇట్లా చెప్పుకుంటూ పోతే రాత్రి దాకా చెప్పిన మన ప్రభుత్వ కార్యక్రమాలు గొడవ. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. నేను చెప్పినవన్నీ రేపు గ్రామాల్లో చెప్పాలని మీకు మనవి చేస్తున్నా. అట్లనే ఈరోజు బ్రాహ్మణ వెల్లుల ప్రాజెక్టు విషయంలో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయాడు. అది కానీ ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఏనాడు కూడా చిరుమర్తి లింగయ్య కంటి నిండా నిద్రపోలే. రాత్రి పవళ్ళు ఈ నియోజకవర్గంలో ఏదో గ్రామంలో చావుకో పెళ్లికో లేక ఈ కార్యకర్తకైనా ఆపద వస్తునో ఇబ్బంది వస్తునో మీ కుటుంబంలో సభ్యునిగా, మీ అన్నగా, మీ తమ్మునిగా చిరుమర్తి లింగయ్య ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. మీకు ఎప్పుడు కూడా నాయకుడిగా ఆయన ప్రవర్తించలే, ఏనాడు గర్వంగా లేడు. మీకు ఒక సేవకుడిగా ఈ నియోజకవర్గానికి పనిచేస్తున్నటువంటి మంచి శాసనసభ్యుడు మనకు దొరకటం అదృష్టమని మీకు ఈ సందర్భంగా మనం తప్పకుండా ఆ కమిటీలో 51% SC కానీ, BC కానీ, STలు కానీ, మహిళ కానీ, బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి 51% అంటే
8 మంది బలైన వర్గాలు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రతి ఒక్క గిరిజనులకు దళితులకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 7 సంవత్సరాల నుండి ప్రజలను మభ్యపెడుతున్నారని, ప్రతిపక్షం లేకుండా ప్రతిపక్ష నాయకులను కొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క హుజురాబాద్లోనే దళితులు ఉన్నారా? జిల్లాలోని ఇతర అసెంబ్లీ స్థానాల్లో దళితులు లేరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు న్యాయం జరిగేలా స్వయంగా ప్రతి ఒక్క గిరిజనులకు దళితులకు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇకనైనా కేసీఆర్ అభివృద్ధి ప్రకటనలు నమ్మకండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం దళిత గిరిజనులతో కలిసి వెళ్లి కలెక్టరేట్కు దళిత బంధు, డబుల్ ఇళ్లు, 3 ఎకరాల భూమి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్కు దరఖాస్తులు చేశారు. एक रूम का दिए होंगे लेकिन सबको घर दिए कि नहीं भाई? इच्छिना वाले చెప్పండమ్మా. అట్లనే ఒక 7 ఇయర్స్ నుంచి 7 సంవత్సరాల నుంచి 7 साल से केसीआर झूठ बोलते आ रहा और अपोजिशन को खरीदने का कोशिश कर रहा. कोई भी एमएलए जीता उसके पास जाएंगे तेरे को पैसे देता हूँ, असेंबली में पब्लिक के बारे में नको बोल, పబ్లిక్ గురించి ఏం చెప్పొద్దు, నీకెందుకు డబ్బులు కావాలో చెప్పు అని కోరుకుంటున్నారు. ఒక వార్డు మెంబర్ అయినా కానీ, ఒక సర్పంచ్ అయినా కానీ, ఒక ఎమ్మెల్యే అయినా కానీ, ఒక జెడ్పీటీసీ అయినా కానీ ఆయన దగ్గర పోయి నీకు భూమి ఇస్తా, బంగ్లా ఇస్తా, కార్ ఇస్తా, నీకు కోట్ల రూపాయలు ఇస్తా, నువ్వు ప్రజల గురించి చెప్పొద్దు అంటే ఏం చెప్పొద్దు సార్ అంటే నేను కొన్ని అబద్ధం మాట్లాడినారా భయ్? ఏం మాట్లాడినా సార్ అంటే నేను దళితుని సీఎం చేస్తా అన్నారా భయ్? మీరు దళితులు సీఎం అని, నేను దళితుని గాను, దళితుని సీఎం చేయలేదు. మీరు ఎప్పుడు అసెంబ్లీలో మరి మీరు మున్సిపల్ కౌన్సిల్ కానీ ఎక్కడైనా జిల్లా పరిషత్ హయాంలో కానీ ఎక్కడైనా దళిత్ సీఎం చేయలేదు. दलित को सीएम बना तो बोल के बोले सो बात नको बोलो. मैं दलित को सीएम नहीं बनाया और सोनिया गांधी तेलंगाना दिए तो कांग्रेस पार्टी में मैं मेरा दुकान टीआरएस का बंद करके कुत्ते के जैसा बाजू में जाके रहता हूं बोल के बोला. तो लोग इसलिए टीआरएस के लोग कांग्रेस के लोगों को और जो इंडिपेंडेंट जीते उनसे क्यों खरीदना चाह रहे बोले तो ये राष्ट्र को मुख्यमंत्री दलित है कि नहीं तो वो कुत्ते के जैसा बाजू जाके बैठ के रहे तो बोला सो कुत्ता है कि बोल के सवाल नहीं करना बोल के उनको पैसे दे रहा बोल के मैं ये सभा के सामने बोलना चाह रहा हूँ. और हम लोग कांग्रेस पार्टी के लोग हमेशा सच्ची बात करने वाले, गरीबों के साथ रहने वाले बोल के सबको मालूम है. लेकिन इतने बड़े बड़े वादे किया, 3 एकड़ जमीन 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తానన్నాడు. ఇస్తానని లేదమ్మా, మీకు దొరికిందా 3 ఎకరాల భూమి? రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో ఆయన ఎన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడో మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ రాష్ట్రంలో తెలంగాణ ముందు పోరాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ వారికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా తెలంగాణ సెపరేట్ వస్తే బాగుంటుందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకే వ్యతిరేకంగా మాట్లాడి మనము పదవుల్లో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు దయచేసి మీరు పదవులకు రాజీనామా చేయండి, తెలుగుదేశం వస్తుందనేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను సైతం డిమాండ్ చేశాం. ఎందుకంటే తెలంగాణ వస్తే సీమాంధ్ర పాలకుల యొక్క బాధలు మనకు తప్పుతాయి. మరి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు వచ్చి పూజలు చేశారు. కృష్ణుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణుడి జీవితానికి సంబంధించిన అంశాలను నాట్యరూపకంగా ప్రదర్శనలు నిర్వహించారు.
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా కేంద్రంలో పలు రకాల క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా కలెక్టర్ హరిచందన పాల్గొని ప్రారంభించారు. 2K రన్, వాలీబాల్, కబడ్డీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. క్రీడా అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని, త్వరలోనే క్రీడా మైదానాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో DYSO లియాఖత్ అలీ, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అమరేష్, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కానీ మన స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి కూడా దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సో మీ అందరికీ కూడా మేము బెస్ట్ పాసిబుల్ ఇనిషియేటివ్స్ నారాయణపేట జిల్లాలో కొత్త జిల్లా కాబట్టి మనకి స్టేడియంస్ అన్ని డెవలప్ చేస్తున్నాము. సో దానికి అనుగుణంగా ఇందాక డిఓ గారు చెప్పినట్టుగా మనము ఈ జిల్లాకి ఈసారి 2.5 crores మన మినీ స్టేడియం శాంక్షన్ చేయడం జరిగింది. మంత్రి గారు స్పోర్ట్స్ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు స్పెషల్ తీసుకొని పంపించడం జరిగింది. సో ఈ జిల్లా నుంచి చాలా మంది స్పోర్ట్స్ మెన్ ఉన్నారు అండ్ స్పోర్ట్స్ ఉన్నారు. నేషనల్ లెవెల్స్ వరకు వాళ్ళు డిస్పైట్ ప్రతి వారికి వాళ్ళ ముందుకు వెళ్తున్నారు. మీకున్న హార్డ్షిప్స్ కూడా అన్ని తెలిసింది మనం చేయాల్సిన అవసరం ఉంది. సో ఈసారి మీరందరూ ఇక్కడ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కుర్రారం గ్రామంలోని దోసలవాగులో ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. హిమబిందు, సింధుజ అనే యువతులు ఇటుకలపల్లి వెళ్లి తిరిగి కుర్రారం గ్రామానికి వెళ్తుండగా వాగులో నీటి ప్రవాహానికి గల్లంతయ్యారు. వాగు దాటుతుండగా మధ్యలో స్కూటీ ఆగిపోవడంతో వాగు ఉధృతికి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులతో కలిసి గల్లంతైన యువతులిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఘటనాస్థలికి కొంత దూరంలో కొట్టుకుపోతున్న సింధుజను గమనించిన స్థానికులు ఆమెను కాపాడి బయటకు తీసుకొచ్చారు. అనంతరం సింధుజను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దాదాపు సంవత్సరం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను పునః ప్రారంభించాలని నిర్ణయించడంతో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని పలు స్కూళ్లలో తీసుకుంటున్న చర్యలు, ఏర్పాట్లను జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత పరిశీలించారు. ఏర్పాట్ల తీరు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. హై స్కూల్, ప్రైమరీ స్కూల్ పాఠశాల ఆవరణలో ఎక్కడికక్కడ చెత్త ఉండడం, వంటగదిలో చెత్త ఉండడం పట్ల ఆదేశాలు జారీ చేసి 5 రోజులు అవుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రధానోపాధ్యాయులు, అధికారులు, ఈవో సెక్రటరీలపై మండిపడ్డారు. వెంటనే శుభ్రం చేయించాలని ఆదేశించారు. అధికారుల తీరు మారకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తీరు మార్చుకొని అధికారులకు మెమోలు జారీ చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. నైలపూర్ పోయినా వంశ పిచ్చినా అని చెప్పి అందుకే మేడిపండు సంగతి చెప్పిన సేమ్ అట్లనే ఉంది స్కూల్ కూడా. లేబర్ కాకుండా ఇద్దరు పెట్టి సపరేట్ వేసుకొని చేయించుకున్నట్టు గ్రామ పంచాయతీ నుంచి డబ్బులు ఇవ్వని చెప్పి. అంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మీకు చెవున పట్టాయా? మీరే కదా, మీకోసమే కదా అమ్మా. ఏమమ్మా చేపిస్తా అంటూ నేను తాళం వేసి బయట నుంచి బయటకు వెళ్ళిపోతే బాగానే ఉన్నాను. మిమ్మల్ని చూసి బయట చూసారు కదా, బాగా యాక్టివ్ ఉన్నారు అనుకుంటున్నాం మీరు. ఏది చేయలేదు, ఏది చేయించుకోలేదు అని మన రాష్ట్రంలో కరోనా మహమ్మారి వల్ల దాదాపు 16 నెలలు మూతబడ్డ స్కూళ్ళన్నీ కూడా సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం
నిర్ణయించడం, అదేవిధంగా ప్రారంభించాలని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ప్రారంభించాలని చెప్పేసి వారికి అఫీషియల్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం. కాబట్టి ఇటు హెల్త్ పరంగా చూస్తూ ఉంటే ప్రారంభించుకోవచ్చు అనే క్రమంలో ఈ యొక్క పాఠశాలలన్నీ కూడా మరి ప్రారంభించాలంటే ఈ 16 నెలలు మూతబడ్డ స్కూళ్ళన్నీ కూడా ఒక పరిశుభ్రమైన వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం పిల్లలకు అందించాలి. మంచి ఆరోగ్యకరమైన భోజనం ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు లోపల ఎక్స్టర్నల్ ఇంటర్నల్ బాహ్యంగా లోపల కూడా అంతరంగా కూడా ఏది ఉన్నా కూడా ఫర్నిచర్ కావచ్చు, వంట పాత్రలు కావచ్చు, పైన ఇవన్నీ కూడా గోడలు కూడా మొత్తం కూడా చుట్టూ పరిసర ప్రాంతాలు బుషెస్ కావచ్చు అంతా కూడా శానిటేషన్ చేసి హైపోక్లోరైడ్ తోటి అంతా కూడా పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకొని వారు స్కూల్స్ ఓపెన్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా పంచాయతీరాజ్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లకు, అదేవిధంగా మండల పరిషత్ ఎంపీపీలకు, మండల పరిషత్ ఉన్న స్కూళ్ళు, జిల్లా పరిషత్ స్కూళ్ళు అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని జెడ్పీటీసీ గారులతోటి, అదేవిధంగా గ్రామ పంచాయతీగా ఉన్న సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం కావడంతో పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని అన్ని పాఠశాలల్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. బ్రాహ్మణపల్లి, పోట్యాల, కుక్కలగూడూరు పలు గ్రామాల్లో గదులు శుభ్రపరచడం, టాయిలెట్ క్లీనింగ్, పిచ్చి మొక్కలు గడ్డి తొలగించడం, వాటర్ ట్యాంక్ క్లీనింగ్ చేయడం మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి డిఆర్డీఓ శ్రీధర్, డిఎల్పిఓ దేవకీదేవి పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించినారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాదగిరి నాయక్, సర్పంచులు బండారి ప్రవీణ్, నీరజ వెంకటేష్, చందర్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం పులిమామిడి గ్రామంలో ధర్మ జాగరణ సమితి ఖండ ప్రముఖ ఆధ్వర్యంలో కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దోరోళ్ల కృష్ణయ్య, తెలంగాణ విమోచన జిల్లా ఉపాధ్యక్షులు విజయన్ గౌడ్, ధర్మ జాగరణ కార్యకర్తలు పాల్గొన్నారు. దోరోళ్ల కృష్ణయ్య ధర్మ జాగరణ ప్రముఖ పులిమామిడి గ్రామము ధర్మ జాగరణ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు ఇవ్వడానికి రావడం జరిగినది. కరోనా వచ్చి మరి సుదర్శన్ చనిపోవడం వల్ల వాళ్ళ పిల్లలు అనాథ అవ్వడం వల్ల వాళ్లకు నిత్యావసర వస్తువులు అయినటువంటి బియ్యము మరియు నూనె, పసుపు, చింతపండు, ఉప్పు, కారము మరి 1 నెల రోజులకు సరిపోయే వస్తువులు ఇవ్వడానికి రావడం జరిగినది. మరి ఈ గ్రామంలో 2 కరోనా వచ్చి చనిపోవడం వల్ల మరి ఇంకో మిగతా గ్రామాలకు కూడా ఇవ్వడం జరిగినది. కాబట్టి గ్రామము పులిమామిడి, మండలం ఊట్కూరు, జిల్లా నారాయణపేట, పాలమూరు.
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బామ్లా నాయక్ తండాకు చెందిన ఇస్లావత్ ప్రవీణ్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్లో 282వ ర్యాంక్ సాధించారు. ప్రవీణ్కు బాసల IIITలో సీట్ రావడం పట్ల సర్పంచ్ రాజు నాయక్ విద్యార్థిని శాలువాతో సన్మానించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టిన తన చదువుకు పేదరికం అడ్డు వచ్చినా కూడా కష్టపడి చదివి మంచి ర్యాంక్ సంపాదించి తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు సంపాదించాడని కొనియాడారు. ప్రవీణ్కు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజు నాయక్, సర్పంచ్ లక్ష్మి, వార్డు మెంబర్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పాలకుర్తి మండల్ బామ్లా నాయక్ తండా మాది నూతన గ్రామ పంచాయతీ. నేను సర్పంచ్ రాజు నాయక్ని మాట్లాడుతున్నా. మా బామ్లా నాయక్ తండాలోని ఆనుమిత్యం ఈరోజు IIITలో సీటు సంపాదించడం అనేది మా ఊరికే మంచి పేరు, మంచి ఉన్నంత శిఖరానికి ఎదగాలనేదే మా గ్రామం ఆలోచన. పేద కుటుంబమైన తల్లిదండ్రుల కష్టాన్ని చూసి ఆ కష్టం విలువ తెలిసి ఆ చదువు తల్లిని అభ్యసించి ఈ స్థాయిలో IIITలో సీటు సంపాదించడం అనేది మా గ్రామంలో ఇది చాలా సంతోషకరమైన విషయం. మా గ్రామ విద్యార్థులు మంచి స్థాయిలో చదవాలి. వాళ్లకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ నేను ఒక ప్రథమ పౌరునిగా ఎల్లవెల్లలా వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తానని, మరియు మా గ్రామం ఒక పేరు ప్రతిష్టను కాపాడాలి. ఒక జిల్లా స్థాయి, ఒక రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తీసుకురావాలి. ఒక IAS IPS కావాలనేదే నా ఆలోచన. నా ఆలోచనకు తగ్గట్టుగానే మా వాళ్ళు మంచి చదువులో కూడా ముందున్నారు. పేదవాళ్ళైనా కానీ మంచి కష్టపడి ఒక స్థాయి ఎదగాలి. ఎటువంటి పేదరికంలో ఉన్నా కానీ నలుగురికి పంచేది చదువు ఒకటే. ఆ చదువు అనేది ఉంటే మనం నలుగురికి పేదవాళ్ళకు కూడా మనం అభ్యసించి ఒక స్థాయిలో తీసుకుపోయే స్థాయి. మనం చదువు అనేది ఒక గొప్ప అవకాశం. ఈ స్థాయిని తీసుకొచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు నా గ్రామ ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు ఇస్లావత్ ప్రవీణ్. నేను బీసీ కాలనీ పాలకుర్తిలో ఉన్న యూనివర్సల్ IIT ఫౌండేషన్ స్కూల్లో చదువుకున్నాను. నా 10వ తరగతి పూర్తయినది. అయితే పాలిసెట్లో 203వ ర్యాంక్ రావడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే ఈ చిన్న ఊర్లో ఉన్న నాకు బాసర IIITలో సీట్ రావడం చాలా గొప్పగా మరియు ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ ఉన్నాను. అందుకే ఈరోజు ఇంత కష్టపడి అంత గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతున్నాను. దానికి మా ఊర్లో ఉన్నవారు, మా సర్పంచ్ గారు, అలాగే వార్డు మెంబర్ ఎవరైనా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే మా స్కూల్లో ఉన్న మా సార్లు, టీచర్లు ఎవరైనా కానీ వాళ్ళ కష్టంతోనూ వాళ్ళు నేర్పించిన విద్యతోనూ నేను ఈ స్థాయిలో ఉన్నానని నాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా నాన్నగారు గోపిచంద్ గారు ఎల్లప్పుడూ మా కోసం కష్టపడుతూ ఉంటారు. నల్లగొండ జిల్లా నకరేకల్ మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు ధర్నాకు దిగారు. టీఆర్ఎస్ పార్టీ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు తమను అవమానించారని సర్వసభ్య సమావేశం ఉందని పిలిపించి తీరా వచ్చాక టీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్మన్ పని ఉందని వెళ్లిపోయారంటూ మున్సిపాలిటీ కార్యాలయం గేటు ముందు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కౌన్సిలర్లు పిలిచారంట. కౌన్సిలర్ అవమానించి మీటింగ్ చేయకుండా చైర్మన్ గారు, కమిషనర్ గారు, మేనేజర్ గారు వెళ్ళిపోతారంట. దీనికి మీరు ఏ విధంగా? ఎవరు వెళ్ళిపోలేదు సార్. చైర్మన్, కౌన్సిలర్, కమిషనర్, మేనేజర్ మేము మీటింగ్ హాల్లోనే ఉన్నాం. చైర్మన్ గారు కొద్దిసేపు మీటింగ్ జరిగినాక అత్యవసరంగా పని ఉందన్నాడు. కౌన్సిల్ గారు అది వాళ్ళకు కౌన్సిల్ గౌరవ సభ్యులకు తెలియజేసి నాకు పని ఉంది సార్, వెళ్ళిపోతున్నా, నేను మీ సమస్యలు ఏమన్నా ఉంటే కమిషనర్ గారి దృష్టికి తీసుకురండి, నేను రాసుకుంటాం, తర్వాత పరిష్కరిస్తామని చెప్పాను. మీ దృష్టికి తీసుకొచ్చినా కానీ ఇంతవరకు స్పందించాలని చెప్పేసి అంటున్నారు. దృష్టికి తీసుకొని మా పరిధిలో ఉన్నాయని మేము చేస్తూనే ఉన్నాం సార్. పరిధిలో లేని మేము చేయలేము. మా పరిధిలో ఉన్నాయి మొత్తం మేము చేస్తున్నాం. మున్సిపల్ సిబ్బంది కూడా మీ అవసరాలకు, మీ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. ఎవరు వాడట్లేదు సార్, ఎవరంతా ఆఫీసులోనే చేస్తున్నారు సిబ్బంది. మున్సిపల్ కార్యాలయ పరిధిలో వార్డులలోనే ఇప్పుడు స్కూల్స్ శానిటేషన్ నడుస్తుంది, స్కూల్ శానిటేషన్ చేస్తారు. అదేవిధంగా
ఇప్పుడు రేపటి నుంచి ముత్యాలమ్మ బోనాల జాతర ఉంది, జాతర చేస్తాం. మేము ఎన్నుకోబడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజా సమస్యలు మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కమిషనర్ గారికి అదేవిధంగా చైర్మన్ గారికి మేము గుర్తు చేస్తూనే ఉన్నాం. రిటర్న్ పూర్వకంగా కూడా రాసి ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు గౌరవ సభ్యులందరినీ కూడా పిలిచి సమావేశంలోనే మధ్యలో నుంచి వెళ్ళే ప్రజా సమస్యలు వినకుండా వెళ్ళిపోయినటువంటి గౌరవ చైర్మన్ గారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మాకు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పోలావార్ కాంప్లెక్స్ లోని శ్రీ గోపాలకృష్ణ మఠంలో మఠాధిపతి యోగానంద స్వామి మాట్లాడుతూ సుమారుగా 400 సంవత్సరాల నుండి మఠాధిపతుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలోని భగవద్భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారులతో గోపిక శ్రీకృష్ణుల స్వాముల వారి వేషధారణ చేయించి చక్కటి నృత్యాలు చేయించారు. రామచంద్ర గోపాలకృష్ణ మఠమునందు ఆదిలాబాద్లో దాదాపు 400 సంవత్సరాల నుంచి 9 మంది గురువుల ద్వారా ఈ గోపాలకృష్ణ మఠంలో విశేషంగా ప్రధాన దేవత కృష్ణుడిగా ఉన్నాడు. సత్యభామ రుక్మిణి సహితంగా ఉన్న కృష్ణుడిది అష్టమి తిథి ఆధారంగా నిన్న రాత్రి 12 గంటలకు కృష్ణుడిని జన్మ చేయడం జరిగింది. ఆ జన్మ తర్వాత సోంట్వడాన్ని సొంటి మిరియాలు అవన్నీ కలిపి ఇవ్వడం జరిగింది ప్రసాదంగా. తర్వాత రాత్రి కృష్ణుడికి అభిషేక కార్యక్రమం కూడా జరిగింది కోనేరులో పుష్కరిణిలో గోపాలకృష్ణ మఠ యొక్క పుష్కరిణిలో కార్యక్రమం జరిగింది. తర్వాత ఈరోజు ఇప్పుడు గోపాల కాలకీర్తన అంటారు, దహి అండి కార్యక్రమం, ఉట్టికొట్టే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కొంచెంసేపట్లో 12:30 గంటల ఉట్టికొట్టే కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా గోపాల కాల కీర్తన నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్లో ఉన్న వచ్చిన భక్తులందరికీ మనవి తప్పకుండా మహాప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా మనవి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో పాలగుట్టపై వెలసిన సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులను తీర్చుకున్నారు. 50 మంది భక్తజనానికి తెలియజేయమది ఏమనగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం కాకర్ల శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం పాలగుట్టపై వేయించున్నటువంటి ఈ స్వామివారు గత 100 సంవత్సరాలుగా స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం. ఇది చాలా పురాతనమైన దేవాలయము. ప్రతి సంవత్సరం కూడా స్వామివారి కృష్ణాష్టమి జన్మాష్టమి సందర్భంగా ఈరోజు చాలా విశేషమైన ఘనంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం హోలీ రోజున బాగా అంగరంగ వైభవంగా చేసుకోవడం జరుగుతున్నది. ఈ రకంగా స్వామివారి నిత్యం కూడా ధూపదీప నైవేద్యాలు నడుస్తూ ఉంటాయి. స్వామివారి చాలా విశేషమైనటువంటి దేవాలయం ఇది. సంతానం లేని వారికి చాలా విశేషమైనటువంటి వారు. అదేవిధంగా స్వామివారికి సన్నిహితంగా ఇక్కడ మన వల్లీదేవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా దీంట్లో వేంచి ఉండడం జరిగింది. అదేవిధంగా మనం ఇంకొకటి విధంగా చెప్పుకోవాలంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య వ్రయం విష్ణు విష్ణుశ్చ వ్రయం శివ అంటారు. అంటే శివుడికి విష్ణుమూర్తికి భేదం లేదు అనేటువంటిది మనకి మంత్రాలతో చెబుతున్నప్పటికీ కూడా వ్యత్యాసం చూపిస్తున్నటువంటి సందర్భాలు. అయినప్పటికీ కూడా గత అన్నవరంలో ఏ విధంగా అయితే ఉన్నదో అదేవిధంగా మనం ఇక్కడ రుక్మిణీ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి దేవాలయం నందు కూడా శివలింగంతో సహా స్వామివారు వేంచి ఉన్నటువంటిది విశేషమైన దేవాలయం అనేది. ఈ దేవాలయం చాలా పురాతనమైనటువంటిది. ఇక్కడ సంతానం లేనటువంటి వారు ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా చక్కగా స్వామివారికి ఒక నిద్ర చేసి వారికి ఉన్నటువంటి మనసులో చెప్పుకున్నటువంటి కోరికలు కూడా స్వామివారు దరిదాపుగా తీర్చేటువంటి సందర్భాలు ఉన్నటువంటివి. చాలామంది కూడా ఈ స్వామివారి దేవాలయం కొన్ని 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటిది. గ్రామ పెద్దలు అందరూ కూడా తమ భక్తానుసారంగా ఇప్పటివరకు కృషి చేసుకుంటూ వచ్చారు. స్వామివారి దేవాలయం శిథిలావస్థలోకి వచ్చిన తర్వాత అందరూ పెద్దల సహాయ సహకారాలతో అదేవిధంగా మన ఎండోమెంట్ వారి సహాయ సహకారాలతోటి ఈరోజు మళ్ళీ పునర్నిర్మాణ కార్యక్రమం నడుస్తున్నది. త్వరలోనే స్వామివారిని మళ్ళీ గుట్ట మీదకు తీసుకొచ్చేసి స్వామివారి గర్భాలయంలో మళ్ళీ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించి యథావిధిగా మళ్ళీ పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. రాబోయే కాలంలో కూడా భక్తులందరూ కూడా గ్రహించుకొని స్వామివారు విశేషమైనటువంటి దేవాలయం కాబట్టి అందరూ కూడా ఈ స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియపరుస్తున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెనకతండ గ్రామంలో వారం రోజులుగా తాగునీరు అందక తండావాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తండాలో నీళ్లు రావడం లేదని కనీసం బోరింగ్ సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మాకు నీళ్ళు లేక ఇవాటికి వారం అయింది. సర్పంచ్ చెప్పినా పట్టించుకోవటం లేదు, ఎంపీపీ చెప్పినా పట్టించుకోవటం లేదు.
ఎవరికి చెప్పాం, మా బాధలు ఎవరికి చెప్పుకున్నాము సార్. మరి మేము పోయిన వారం కలెక్టర్ దగ్గర పోతే మన సబ్ కలెక్టర్ చేతిలో ఇస్తే నీళ్ళు పంపుతాం అన్నారు. ఒకరోజే పంపినారు, రెండో రోజు పంపలేదు. ఇవాళకి 2 వారాలు అయింది సార్. మళ్ళీ ఇవాళ కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ గారు ఏమన్నారంటే వచ్చే వారం దాకా చూడండి, డైలీ నీళ్ళు వస్తేనే రాబోవని, లేకపోతే మళ్ళీ వచ్చి అప్లికేషన్ పెట్టుకోండి అన్నారు సార్. అని మేము పొద్దు పని చేసి ఇట్లా చేస్తున్నాం సార్. అది ఇక్కడ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, బోరింగ్ లేదు, హ్యాండ్ పంపులు లేదు, ఏం లేదు. ఏం చేసాము మేము పొద్దు పని చేసి వస్తేనే ట్యాంకీ పంపంటే ట్యాంకీ కూడా పంపటం లేదు, ట్యాంకర్ కూడా పంపటం లేదు. మరి ఏం చేసాము అది తెలుసుకొని వెంటనే నీళ్ళు వదలాలండి. అది ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నకిరేకల్లో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సెప్టెంబర్ 2న అన్ని గ్రామాల్లో జెండా పండుగ జరుపుకోవాలని పిలుపు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నేతల ధర్నా. కేసీఆర్ అభివృద్ధి ప్రకటనలు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి. పుట్టపర్తిలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీకృష్ణుడి జీవిత అంశాలపై నాట్య ప్రదర్శనలు. నారాయణపేట జిల్లా జాతీయ క్రీడా దినోత్సవం. క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలన్న కలెక్టర్. యాదాద్రి జిల్లా రాజుపేట మండలంలో భారీ వానలు. దోసల వాగులో యువతులు గల్లంతు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.